9 గంటల నుంచి ఎవరిని దూషిస్తూ ఉన్నారు? వాళ్ళు ఇద్దరు దొంగలు ఎవరిని దూషిస్తూ ఉన్నారు? యేసు ప్రభుని దూషిస్తూనే ఉన్నారు. ఇద్దరు దొంగలు దూషిస్తూనే ఉన్నారు. తిట్టకుండా తిడుతున్నారు యేసు ప్రభుని, అంతగా తిడుతూ ఉన్నారు. చివరికి ఏం జరిగిందనంటే, ఒక దొంగ మారు మనసు పొందాడు, పశ్చాత్తాపడ్డాడు. యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, సహజంగా మనం అయితే ఏమంటాం, రే నన్ను దూషించావురా, నాకు మనసు చచ్చిపోయిందిరా అంటాం. నా మనసు చచ్చిపోయింది, నన్ను దూషించావు, నన్ను అన్నావు, నా మనసు చచ్చిపోయింది, నేను క్షమించలేను రా, నా మనసు పాడైపోయింది, నీకు నా మనసు లేదురా అని అనలేదు. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. అది దేవుడు అందరి కొరకు మృతి చెందాడు, ఆయన అందరినీ క్షమించాడు, అందరి కొరకు పుట్టాడు, అందరి కొరకు జన్మించాడు. యేసు ప్రభు ఎన్ని సంవత్సరాల తర్వాత పరలోకానికి వెళ్ళాడు? ఎన్ని సంవత్సరాల తర్వాత పరలోకానికి వెళ్ళాడు? 33.5 years తర్వాత వెళ్ళాడు. దూతలందరూ కూడా వెల్కమ్ చేస్తున్నారంట. వెల్కమ్ చేస్తుంటే యేసు ప్రభు వెళ్తే ఎవరిని పట్టుకెళ్ళాడు? దొంగను పట్టుకెళ్ళాడంట. దూతలంట, అమ్మో 33 సంవత్సరాల నుంచి ఈయన పట్టుకొచ్చింది, ఈ దొంగ వేదమనా, ఈ బందిపట్టు దొంగనా, ఈ నికృష్టునా, ఈ దుర్మార్గుని పట్టుకొచ్చాడా? ఎస్, ఆయన నీ కొరకు నా కొరకు మృతి చెందాడు. ఇతని కొరకు నేను ప్రాణం పెట్టాను, ఇతని పాపములు క్షమించబడ్డాడు. దేవుని బిడ్డలారా ఆలోచించాడు. ఆయన పుట్టింది, ఆయన జన్మించింది అందరి కొరకు, ఆయన మరణించింది అందరి కొరకు, ఆయన అందరినీ క్షమించాడు, అందరినీ ప్రభు ప్రేమించాడు. బెత్లెహేము మనకిచ్చే సందేశం ఏంటంటే, యేసు ప్రభు అందరి వాడని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. అందుకే దేవుని బిడ్డలారా